ఎప్పుడైతే సో కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తికి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది. దానిని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నానా దుర్భాషలాడి ఎన్నో రకాలుగా ఇంత డబ్బులు తినేశాడు, అది ఇది అని ఎన్నో మాటలు అనటం జరిగింది. ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ కలవకుండా చెయ్యాలని కూడా చివరి దాకా ప్రయత్నించడం కూడా జరిగింది. అలాగా దీని మీద మీ అభిప్రాయం? నేను ఇందాకే చెప్పినా కదా, మళ్ళీ పదే అదే కూర్చుని కాకి పిల్ల కాకి ముద్దు. నువ్వుడు అడగటానికి వాడి పార్టీ ఇష్టం, వాడి ఇష్టం ఎవరినని పెట్టుకుంటాడు. నేను అదే చెప్తున్నా, వాళ్ళ పార్టీ కేటాయించారు ఒక సీటు, వాడు కాలి చెప్పుని పెట్టుకుంటారు. నీకెందుకు సంబంధం? అది నీకు సంబంధించిన మ్యాటర్ కాదు. అవేకులు అడిగే ప్రశ్న అది, వివేకవంతుల ప్రశ్న కాదు. నీది నువ్వు గడుక్కో, వాడిది నువ్వు ఎందుకు గడుగుతుండవా? వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. అబ్బాయి నీకెందుకు అని నేను అంటుండా. నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. పక్క పార్టీ ఇది కూడా నేనే పక్కింటి పిల్లలంతా సంసారం చేసి తోరుకుంటారా? ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీగా సీట్లు పంచుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు. నువ్వుడు అడగటానికి నీ పార్టీది నువ్వు అడుక్కో. ఇప్పుడు ఒక 5 సీట్లు ఉన్నాయి బ్రదర్. 5 సీట్లలో ఒక సీటు ఒక పార్టీకి ఇచ్చారు, ఒక సీటు ఒక పార్టీకి ఇచ్చారు, 3 సీట్లు ఒక పార్టీ తీసుకున్నది. నీ పార్టీ 3 సీట్ల గురించే మాట్లాడుకో. నువ్వు పక్కన సీట్లు నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు నీకేం అవసరం? వాళ్ళు పార్టీ కేటాయించారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. క్యాడర్ ఏ క్యాడర్ అండి నువ్వు అనేది? అబద్ధ ఇవన్నీ సొల్లు మాటలు ఎవడుకాడని చెప్పను. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటారు. వేసులకి ఇచ్చుకుంటారు. మీకెందుకు రా బాయ్? వేసులకి ఇచ్చుకుంటారు. మీకెందుకో? వేసులకి ఇచ్చుకుంటారు. మీకెందుకో? మీ సక్రంగా చేసిందా లేదా అది చూసుకోండి. మీ శుభ్రంగా 2 బీసీలకి ఇచ్చారు, ఒక ఎస్సీకి ఇచ్చారు, గర్వంగా ఫీల్ అవ్వండి. రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇదే క్యాడర్ కదండి పార్టీ అంతా తిరగాల్సి. ఇవన్నీ కాకలబుల్ స్టోరీలు కాదు. కేంద్రంలో వాళ్ళ అవసరం రాష్ట్రానికి ఉంది. నువ్వు మాట్లాడటానికి మనది ఒక రాష్ట్రం. కేంద్రంలో చాలా అవసరాలు ఉన్నాయి. రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయింది. కేంద్రంలో కోత కోసారనుకో మనకు రోత, ఇంకా నిద్రలేని రాత్రులు గడపాలి. ఇప్పుడే అప్పులు కుప్ప అయిపోయింది రాష్ట్రం. అందువల్ల ఏంటంటే ఒక పార్టీ కేటాయించిన సీట్ల గురించి మీరు మాట్లాడటానికి లేదు. మీ ఎమ్మెల్యేలు ఓటేయరా నాకు చెప్పు. ఎవరి కోసం వేస్తారా? పార్టీ విప్పిస్తుంది. అదే ఎవరి కోసం వేస్తారా? ఇప్పుడు మీరంతా పౌరుషం పుణుకు ఇచ్చుకున్న పోటుగాళ్ళు అయితే నామినేషన్కి పోయి సంతకాలు పెట్టకుండా ఉండమను. అది ఒక ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి. వాళ్ళ ఇష్టం వాళ్ళు నన్ను పెట్టుకొని, అది ప్రజలు చూస్తుంటారు. మనకెందుకు రేపు చూస్తారు. కరుగాలు చోత పెట్టే టైంలో పెడతారు. ఎందుకంటే వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అవకాశం. అనుకున్నప్పుడు అలా రాదుగా. అది వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు సినిమా 17mm బయోస్కోప్ చూపిస్తారు. ఒక్కొక్కరికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు. మన 11 రెడ్డి చూపించారు. 11 రెడ్డికి ఎట్ట చూపించారు? ఇప్పుడు ఒక్క మాట చెప్తాను బ్రదరు, తప్పదు. ఒక్కో సందర్భంలో 0.5% ఓట్లు లేవు. 4 ఎంపీలు ఇచ్చారు, 3 ఓడి పుడిచినారు. గెలిచినారా? 3 గిఫ్ట్ ఇచ్చినారు అవతల పార్టీకి. అదే యువతలు 2 పార్టీలు ఎవరు పోటీ చేసినా గెలిచేవాళ్ళు. ఎందుకు ఓడిపోయినారు? తప్పదు, పొత్తు ధర్మం. వాళ్ళు కోరుకున్నారు, వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 4లో 4 గెలిచారు, ఒకటే కదా వాళ్ళు గెలిచిందే. 3 ఓడిపోయారుగా. ఎందుకు ఓడిపోయారు? దేనికి ఓడిపోయారు? అదే ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ 2 పార్టీల్లో జనసేన పార్టీ కానీ ఆత్మగౌరవం పార్టీ, తెలుగుదేశం పార్టీ, వీళ్ళిద్దరు ఎవరు నిలబడి ఉన్నాయి గెలిచిండే. ఎందుకు? గిఫ్ట్ ఇచ్చారు అబ్బాయి అవతల వాళ్ళ అబ్బాయికి. గిఫ్ట్ ఇచ్చారు, దేవుడు ఇచ్చిన అబ్బాయికి. అంతే. వాళ్ళ అబ్బాయి గిఫ్ట్. మళ్ళీ బాధపడతారు వాళ్ళు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి మీరు అన్నారు అప్పుల కుప్పని. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవగాహన ఒప్పందాలు కానీ లేదంటే ఆర్థిక లబ్ధి కానీ ఏ రకంగా చేకూరుతుంది? అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి బతుకు జీవుడు అంతా ఉంది. మీరు బలంగా ఉంటే, గిల్లిగజ్జాలు పెట్టుకోకుండా, తగాదా పెట్టుకోకుండా, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండి
ఆవేశాలకు పోకుండా దాని ఎఫెక్ట్ మీరు చూసుంటారు. 2019 ధర్మ పోరాట దీక్ష, వద్దు 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 పెద్ద ఆయన అంటే పెట్టుకున్నాడు. చివరికి యాడికి వచ్చింది, 53 రోజులు జైలు జీవితానికి వచ్చింది. చిన్నోళ్ళమైనా చెప్పినాం, వద్దు పెద్ద అయినా కేంద్ర ప్రభుత్వంతో గిల్లి గజ్జాలు వద్దు, అదును చూసి దెబ్బేసేస్తారని చెప్పినాం. 53 రోజులు జైల్లో పెట్టింది ఊరా. ఎవరు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. వాడు పిల్లి బిత్తిరిగాడు పెట్టింది. అమిత్ షా పెద్ద ఆయన జైల్లో. కేంద్రంలో ప్రధానమంత్రి అమిత్ షా లేకుండా పెద్ద ఆయన జైల్లో పెట్టి దమ్ము ధైర్యం కూడా ఉందా? వైదేమన్నాడు, నేను లండన్లో ఉండే ఎత్తేసాను అన్నాడు. లండన్ లేదు, పాడు లేదు. చూశారు తెలుగుదేశం పార్టీని చంపేయాలా అన్న ఒక పథకం రచన చేశారు. అది కుదరలా అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీసీ బ్యాక్ బోన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కూడా బీసీ బ్యాక్ బోన్ పార్టీ. కాబట్టి తెలుగుదేశాన్ని చంపేస్తే ఆ అసైన్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. నువ్వు దాన్ని చంపేయి, వాళ్ళ కార్యకర్తలను చంపినా మేమేమన్నాం, వాళ్ళు ఏం చేసినా మేమేమన్నాం, వాళ్ళ కార్యకర్తలంతా పరిగెత్తి మా కాడికి రావాలా అని ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళిక ఆ పాచిక పారల. చివరిదాకా జగన్మోహన్ రెడ్డితో పొత్తుతో పోవాలన్నదే మోడీ గారి యొక్క అభిప్రాయము. చివరిదాకా పోరాడాడు, కుదరల. పొత్తొద్దు, ఎలక్షన్ తర్వాత మేము మద్దతు ఇస్తానని అతను, పొత్తులో బాధం 50-50 ఫార్ములాతో బాధం అని వాళ్ళు. చివరిదాకా మోడీ గారు ప్రయత్నించిన మాట వాస్తవం, జగన్మోహన్ రెడ్డిని సంప్రదింపులు చేసిన మాట వాస్తవం, విజయసాయి రెడ్డి ద్వారా రాయబారం జరిగింది వాస్తవం. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. ఎలక్షన్ తర్వాత మొత్తం నీకు మద్దతు ఇస్తాను, నాకు మైనారిటీ ఓటు బ్యాంకు, క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోద్ది, నాకు ఇబ్బంది అని చెప్పి ఒక అవగాహన ఒప్పందంతో తెలుగుదేశం పార్టీ మీదకి జగన్మోహన్ రెడ్డిని ఉచి కొలిపిందే భారతీయ జనతా పార్టీ. ఇది ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఇది అక్షర సత్యం. తిరుమల కొండ మీద వెంకన్న స్వామి ఉండేది ఎంత నిజమో, బెజవాడ కనకదుర్గమ్మ మీద మహాకాళి అయినటువంటి దుర్గమ్మ ఉన్నది ఎంత నిజమో, సింహాచలంలో లక్ష్మీనరసింహస్వామి ఉన్నది ఎంత నిజమో, అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఉన్నది ఎంత నిజమో, తర్వాత సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉన్నది ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం. నేను చెప్పిన మాట కాదని ఎవడు చెప్పే మగోడు ముందుకు రమ్మను. తెలుగుదేశం పార్టీని చంపాలని చూశారు, కుదరలా. కార్యకర్తలు ఇరోచితంగా పోరాడి రాష్ట్రం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పోరాడి తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్నారు కార్యకర్తలు. పెద్ద ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని నిలబెట్టిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ చేతులెత్తి దండం పెట్టొచ్చు. తర్వాత మరో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మేము కలిసే పోతున్నామని చెప్పాడు, అంతటితో సమాధి కట్టేసింది, అయిపోయింది. కథం దుకాణం బంద్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే జనసేన తెలుగుదేశం ఈ రెండు ఉన్నా కూడా 175కి 170 స్థానాలు కొట్టిండేవాళ్ళు. ఈ రెండు పోయి ఉన్నా కొట్టిండేవాళ్ళు, మనం ఖచ్చితంగా కొట్టిండేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది అవసరం అని అంటారు. ఆంధ్ర వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తెలుగోడి దెబ్బ ఢిల్లీ అబ్బా, ఇందిరాగాంధీ వల్లే కాల, వీళ్ళ వల్ల ఏమవుద్దా. తెలుగోళ్ళు మహా తెలివైన వాళ్ళు. తుత్తరత్తి మీరు తీర్చేస్తారు. తమిళోళ్ళు తెలుగోడితో పెట్టుకోకూడదు, తుత్తరత్తి మీరు రెండు తీరిపోతాయి. అందువల్ల ఏంటంటే తెలుగోళ్ళు అంత అవివేకులేం కాదు, మంచి జీన్స్ ఉండేవాళ్ళు, ఆత్మగౌరవం ఉండేవాళ్ళు. కానీ త్రిభాషా విధానంలో తమిళోళ్ళే మొదటిసారి స్పందించారు, తర్వాత కన్నడిగలు స్పందించారు, ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా ఏమాత్రం స్పందించారు. వస్తారు. ఎందుకు తొందర ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు తగాదా పెట్టుకో, పార్లమెంట్లో గలమెత్తరు. ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి కొంచెం సమన్వయం పాటిస్తున్నారు. ఇంటర్నల్ రాజకీయం ఉంటుంది, ఎక్స్టర్నల్ రాజకీయం ఉంటుంది. రోడ్లు ఎక్కితేనే కాదు, మీరు చేయకపోతే విద్యార్థులు బయటకు వస్తారు. ఆల్ యూనివర్సిటీలో విద్యార్థులు బయటకు వస్తారు. హిందీ తెలియదు పోరా అనే నినాదం కూడా పుట్టద్ది. అందువల్ల ఏం ఊరుకున్నావు, సమస్య లేదు. నువ్వు తెలుసుకుంటే సాంస్క్రిట్ పెట్టు జాతీయ భాషగా. మేము అందరం అక్కే ఒప్పుకుంటున్నాంగా. నీ భాష మా మీద ఎందుకురా బాయ్, లిపి లేని భాష మా మీద రుద్దుతో ఎక్స్పెక్ట్ చేసే పనే లేదు. నువ్వు పెడితే సాంస్క్రిట్ పెట్టు జాతీయ భాషగా. త్రిభాషా విధానం ఒప్పుకుంటున్నాం. తమిళంలో అదే మాట అంటారు, కేరళీయులు, బెంగాలీలు, ఒరియా వాళ్ళు, మరాఠీలు, గోండులు, భోజ్పూరీలు అందరూ అంటున్నాం సాంస్క్రిట్ పెట్టు జాతీయ భాషగా. మేము ఒప్పుకుంటాం. ఇంక నీకు నొప్పి అంటే లేదు, మా భాషలు మీ రాష్ట్రాల్లో పెట్టు. నీ హిందీ దొద్దుతుంటే మేము కూడా అంటాం హిందీ తెలియదు పోరా అని. నేను అంటున్నా కదా, హిందీ తెలియదు పోరా, నువ్వు ఏమన్నా చూసుకోరా బాయ్. నీ భాష నీకెంత గొప్ప, నీ లిపి లేని భాషకి అంత పొగరుంటే
ప్రపంచంలో అందమైన భాష 56 అక్షరాల భాష నా తెలుగు భాషకి ఎంత దమ్ము ఉండాలి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అవన్నీ ఇంగ్లీష్ పదాలు ఈశ్వరవతలు కొట్టు. నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు, నువ్వు తెలుగులో చెప్పు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సకరి భోగకరి విద్య గురునాం గురురహ విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతేన హింధనం విద్యాహీన పశువ అన్నాడు ఒక మహాకవి. ఈ బొచ్చు నీ భాష అంతా, నీ భాష దొమ్మెంత. అందువల్ల అనేది పెట్టిర్రా బాయ్, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మహాకవి శ్రీకృష్ణదేవరాయలు, మహా సామ్రాజ్యాధినేత అన్నాడు. నీ భాషను ఎప్పుడు అన్నాడు రా? ఎవడు అన్నాడు? యాడన్నాడు? చెప్పు, నాకు చెప్పరాదా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. గురిజాడ అప్పారావు గారు, నన్ను కన్నా నా తల్లి నాకెంత గొప్పదో, నా మాతృభాష అంతే గొప్పదే, భరతమాత నాది నా కన్న తల్లి. నువ్వుడు నా మీద రుద్దుతానికి ఇండియా ఒప్పుకునే పని. తిరుగుబాటు చేయండి ఎంపీలు అందరూ, 25 మంది ఎంపీలు ఉన్నారు, గళమెత్తండి, సాంస్క్రిట్ని పెట్టమనండి, లేదంటే వాళ్ళు హిందీ రాష్ట్రాలు మన భాషలు పెట్టమనండి. ఇచ్చిపుచ్చుకోవాలి కదా. నీ ఇంటికి నా ఇల్లు ఢిల్లీకి విజయవాడ ఎంత దూరమో, విజయవాడ నుంచి ఢిల్లీకి అమరావతి ఎంతదో, అమరావతి నుంచి ఢిల్లీకి అంతే దూరం. ఎందుకు వంగి వంగి దండాలు పెట్టబడలే? ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ, కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరరామరెడ్డి పుట్టిన గడ్డ. అర్థమైందా? తర్వాత నీకు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి పుట్టిన గడ్డ, కొండపల్లి సీతారామరెడ్డి పుట్టిన గడ్డ, కన్నిగంటి హనుమంతు పుట్టిన గడ్డ, మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పుట్టిన గడ్డ, అంత తల వంచి పెట్టేటటువంటి సర్దార్ గౌతులచ్చన్న పుట్టిన గడ్డ, ఎంపట శినసత్యం పుట్టిన గడ్డ. తొత్తర తీర్చి వదిలిపెడతాం యక్షకాలు మాట్లాడితే ఎవరికైనా కానీ. అందువల్ల ఏంటంటే ఇది ఉద్యమాలు తెలియని గడ్డేం కాదు. మీరు ఎంపీలు గలమెత్తి మాట్లాడండి. మోడీ అయితే ఏం ఊరికి గొప్పేందా? ప్రాంతానికి అభిమానం, భాషకు అభిమానం జరుగుతారు, మాట్లాడాలి ఎంపీలు అందరూ. పెడితే సాంస్క్రిట్ పెట్టండి జాతీయ భాషగా, త్రిభాషకి ఒప్పుకుంటాం. ఏ రాష్ట్రం ఒప్పుకోదు నా ముందు చెప్పండి. అందరూ అదే అంటారు, నేను అన్నమాట అంటారు. సాంస్క్రిట్ని, దేవనాగరిక భాష, సంస్కృత భాషని జాతీయ భాషగా పెట్టండి, అందరూ ఒప్పుకుంటారు. నువ్వు రుద్దటానికి బలవంగా మా మీద ఒప్పుకోం. మా భాషలు కూడా మీ ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పెట్టండి, రాజస్థాన్ అక్కడ, గుజరాతీలో కూడా పెట్టమండి, గుజరాత్లో కూడా ఒక మలయాళీ భాషను, ఒక తెలుగు భాషను. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. రాష్ట్రాల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన అనేది 2029లో జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అలా జరిగేటట్టయితే జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే ఉత్తర భారతదేశంలో సీట్లు ఎక్కువగాను, దక్షిణ భారతదేశంలో సీట్లు తక్కువగాను వస్తాయని, అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి పార్లమెంట్ లో గాని, ఐ మీన్ లోక్సభలో ఎగువ సభలో గాని, దిగువ సభలో గాని మన డామినేషన్ ఉండబోదు అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? డామినేషన్ లేదు, పాడు లేదు. విస్తీర్ణం వైశాల్యం ప్రకారం సీట్లు కేటాయింపులు జరగాల, జనాభా ప్రాతిపదికలు కాదు. విస్తీర్ణం వైశాల్యం ప్రకారం సీట్లు కేటాయింపు జరగాల. ఎందుకంటే జనాభా పెరిగిపోతుందని చెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు దక్షిణాది రాష్ట్రాలు బాగా అమలు చేసినాయి ఆనాడు. తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, కేరళ కానీ, సౌత్ ఇండియా బాగా ఇంప్లిమెంటేషన్ చేసింది కుటుంబ నియంత్రణ. నార్త్ ఇండియా వాళ్ళు చేయలే. అందుకని 1971 సెన్సస్ ప్రకారమే చేయమంటారు. అదంతా ఎందుకు? భౌగోళిక విస్తీర్ణం ప్రకారం చేయండి, అయిపోద్ది. సింపుల్ కదా. జనాభా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. వైశాల్యం ప్రకారం తీసుకొని ఎంపీ సీట్లు కేటాయింపు చేయండి. 1971 జనాభా ప్రకారం అన్నా చేయాల. 2011 సెన్సస్ ప్రకారం చేస్తామంటే కుదరదు. ఇప్పుడు ఎందుకు సెన్సస్ జనాభా లెక్కలు ఎందుకు తీయలేదు? ఇప్పుడు కరోనా వచ్చింది బ్రదర్, ఓకే నేను ఒప్పుకుంటా. కరోనా పోయి ఎన్ని రోజులు అయింది? జనాభా లెక్కలు ఎందుకు తీయటం లేదు? జనాభా లెక్కలు ఎందుకు తీయటం లేదు? సో నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, వైశాల్యం విస్తీర్ణ ప్రకారం ఎంపీ సీట్లు కేటాయించండి. ఎవరికి ఏ గోళ ఉండదు. నీకు పునర్విభజన కానీ ఖచ్చితంగా జరగద్దు. 26, 27 జరిగిపోద్ది. డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గ పునర్విభజన 26, 27 మధ్యకాలంలో జరిగిపోద్ది. ఎంపీలందరూ కూడా దీని మీద కూడా మాట్లాడండి. వైశాల్యం ప్రకారం, ఏరియా ప్రకారం ఎంపీ స్థానాలు కేటాయించమని అడగండి. గోళ లేకుండా పోద్ది. నమస్కారం.